అందరికీ నమస్కారం. నేను వెన్నరాజు, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతం మిట్ట ప్రాంతం. ప్రధానంగా ఇక్కడ నీరు లేకపోవడం వల్ల రైతులు గత కొన్ని సంవత్సరాలుగా నష్టపోవడం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి రైతుల గోసలు కల్లారా చూసిన జలయజ్ఞ ప్రదాత వారు ప్రభుత్వం వచ్చి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే గౌరెల్లి ప్రాజెక్టుని ఇక్కడ కట్టాలని మంజూరు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ ప్రాంతంలో శాసనసభ్యులుగా గెలిచినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వెనువెంటనే మంత్రి కావడము, 60 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి అభివృద్ధికి నోచుకోలేని ఈ ప్రాంతం హుస్నాబాద్ మరి తను సమయం అంటూ ఎరగక ఉరుకులు పరుగుల మీద నిత్యం అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్నటువంటి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ అంకిత భావంతో అందరినీ కలుపుకు వెళ్తూ పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా యువత, మహిళలు, రైతుల పట్ల అనునిత్యము ఎదుగుదల కోసం వారు పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము, అదేవిధంగా సాగునీరు, పరిశ్రమలు, అర్బన్ పార్క్, వంతెనలు, ప్రాజెక్టులు, పర్యాటకం, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా వైద్యం, రహదారులు, ఇవన్నిటి విషయాలపైన ఒక అధ్యయనం చేస్తూ నిపుణుల ద్వారా వాటిని సమీక్షించి త్వరితగతిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి మంత్రి గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో హాస్పిటల్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, చాలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హుస్నాబాద్ నియోజకవర్గం తంగనపల్లి కోయడ మండల్లో ఇలాంటివి చేయడం చాలా శుభదాయకం. మరి ఇవన్నిటిని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా చెప్పేవారు చేయరు, చేసేవాళ్ళు చెప్పరు. దానికి చిరునామానే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. ఇలా హుస్నాబాద్లో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువును ఎన్నో ప్రగల్భాలు పలికి దాన్ని అభివృద్ధి చేస్తామని గత పాలకులు విస్మరించారు. దానిని చెప్పకుండానే ఇలా ఒక్కసారి ఆ నాయకులు కట్ట మీదకి వచ్చి చూస్తే పని ఏం జరిగిందనేది నివ్వెరపోయే విధంగా ఈ ఎల్లమ్మ కట్ట సుందరీకరణ పనులు మన కళ్ళ ముందట కలిసి మెదిలాడుతున్నాయి. మరి ఈ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ వాటర్లో హృదయాకారంలో ఉన్నటువంటి గ్లాసు బ్రిడ్జిని నిర్మించడం అనేది ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది. మరి పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఈ హుస్నాబాదు చెరువు కట్ట సుందరీకరణ పనులలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారానికి 2 సార్లు అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి గారు. మరి ఇవన్నీ జరుగుతున్న అభివృద్ధి చిత్తశుద్ధి లేకుండా తెలియని వ్యక్తులు కొంతమంది మంత్రి గారిని విమర్శించడం ఇది సరికాదు. చేసే పనిని కీర్తించే వైపున మనం ఉండాలి. రాజకీయాలు శాశ్వతం కావు, ఆలోచన విధానమే చిరస్థాయిగా నిలిచి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.